హలో ఎవ్రీవన్, ఎలాగున్నారు? మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? టెస్ట్ కేసెస్, సినారియోస్, ఆర్టీఎం, తర్వాత టెస్ట్ కేస్ ఎలా రాయాలో కూడా నేర్చుకున్నాం, రైట్? సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం అంటే ఈ టెస్ట్ కేసెస్ రాయడానికి అన్నీ ఎలా రాయగలం, అన్ని సినారియోస్ని ఎలా కవర్ చేయగలం. మనకి ఆల్రెడీ ప్రిన్సిపల్స్లో ఎక్స్‌హాస్టివ్ టెస్టింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పారు. సో మనం ఎలా కవర్ చేయగలం, మొత్తం టెస్టింగ్ని ఎలా కవర్ చేయగలం అంటే మనం మొత్తం టెస్టింగ్ని కవర్ చేయలేము అనేది నిజమే, కానీ మనం ట్రై చేయాలి కదా బెస్ట్ కవరేజ్ ఇవ్వడానికి. అందుకోసమని మన దగ్గర కొన్ని టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. సో ఈ టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్నే మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ అని కూడా పిలుస్తాం. సో ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, వైట్ బాక్స్ అంటే ఏంటో ఒకసారి చూసి తర్వాత మనం బ్లాక్ బాక్స్ టెక్నిక్స్కి వెళ్దాం. ఓకే, సో వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్, వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని మనకి 2 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఈ వైట్ బాక్స్ టెస్టింగ్ వాళ్ళు ఎవరు అంటే ఎవరికైతే కోడింగ్ నాలెడ్జ్ ఉంది టెస్టింగ్ చేస్తారో వాళ్ళని వైట్ బాక్స్ టెస్టర్స్ అంటారు. ఆ టెస్టింగ్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. కోడింగ్ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది? ఎవరైతే డెవలప్మెంట్ చేశారో వాళ్ళకే ఉంటుంది. అంటే డెవలపర్లు చేసేటప్పుడు దాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. టెస్టర్లు ఎవరికైతే అసలు కోడింగ్ నాలెడ్జ్ లేదో, అంటే అప్లికేషన్ ఎలా డెవలప్ చేశారో అని కోడింగ్ నాలెడ్జ్ లేకుండా అప్లికేషన్ని టెస్ట్ చేస్తే దాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. మనం చేసేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అన్నమాట. ఓకే, మనం చేసేది వైట్ బాక్స్ టెస్టింగ్ కాదు, మనం చేసేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఓకే, వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ ద అప్లికేషన్ with coding knowledge is called white box testing. Testing the application with coding knowledge is called white box testing. ఆ అప్లికేషన్ డెవలప్ అయిన కోడ్ మీద నాలెడ్జ్ ఉండి టెస్ట్ చేస్తే దాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. Generally developers do white box testing. ఓకే, ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటి? వైట్ బాక్స్ టెస్టింగ్ ఎగ్జాంపుల్స్ అంటే యూనిట్ టెస్టింగ్ అంటే వాళ్ళు రాసిన మాడ్యూల్స్లో ఫస్ట్ యూనిట్ని, అంటే ఒక్కొక్క కోడ్ రాసి ఒక చిన్న మాడ్యూల్కి కోడ్ రాసి ఆ మాడ్యూల్ని మాత్రమే బాగా టెస్ట్ చేసి దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ ఈ మాడ్యూల్స్ అన్నిటిని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ డేటా ఫ్లో ఎలా జరుగుతుందో చెక్ చేస్తారు. దాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. ఓకే, దాన్ని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని పిలుస్తాం. ఈ 2 డెవలపర్లు చేస్తారు అండ్ వాటిని అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో డెవలపర్లే టెస్ట్ చేసుకుంటారు కాబట్టి దీన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. ఓకే, సో మరి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? అంటే ఈ కోడింగ్ లాంగ్వేజ్ అంటే డెవలప్మెంట్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ టెస్టింగ్ నాలెడ్జే ఉండి టెస్ట్ చేసేదాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు అనమాట. వితౌట్ హ్యావింగ్ ఎనీ డెవలప్మెంట్ నాలెడ్జ్, or coding knowledge of that application is called black box testing. Okay, is called black box testing. సో మనకి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ తెలిసింది, వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే తెలిసింది. మనం వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ మనం తెలుసుకోకర్లేదు, ఎందుకంటే అది మనం చెయ్యము. సో మనం చేసేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ కాబట్టి మనకి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ తెలియాలి. వీటినే టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ని మనం టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ ఆర్ టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఇలాగే కాదు, మన రియల్ టైంలో కూడా ఎక్కువ మనం వీటిని యూస్ చేస్తాం. టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్
to give good coverage with less number of test cases, with good coverage in less number of test cases, good coverage in less number of test cases అన్నమాట. గుడ్ కవరేజ్ ఇన్ లెస్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. ఈ టెక్నిక్స్ ఏంటి? ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ టెక్నిక్ వచ్చి BVA, బౌండరీ వాల్యూ అనాలసిస్, సెకండ్ వన్ ECP, ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టీషనింగ్, ఓకే. ఫస్ట్ వన్ ఏంటి? BVA, సెకండ్ వన్ ECP. ఇంకా దీంట్లో థర్డ్ వన్ ఏంటి అంటే డెసిషన్ టేబుల్. థర్డ్ వన్ ఏంటి? డెసిషన్ టేబుల్. ఫోర్త్ వన్ ఏంటి అంటే స్టేట్ ట్రాన్సిషన్. ఇంకొకటి ఉంది లాస్ట్ వన్ ఏంటంటే ఎర్రర్ గెస్సింగ్. ఓకే, ఇవి 5 టెక్నిక్స్ అన్నమాట. ఈ టెక్నిక్స్లో మనం ఫస్ట్ 2 టెక్నిక్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్. BVA and ECP are very important techniques. Both are used to check the input values. Both are used to test the input values within a given range. Both are used to test the input values. సో ఇందులో BVA అంటే ఏంటి అంటే BVA ఇంటి ECP ఏంటి? బోత్ కూడా ఇన్పుట్ వాల్యూస్ని టెస్ట్ చేయడానికే. ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ని ఎంత ఇవ్వచ్చు, ఎంత ఇవ్వకూడదు అని దాన్ని టెస్ట్ చేయడమే వీటి పని. కానీ ఇప్పుడు చూడండి, 1 నుంచి 1000 వరకు ఎలా చేస్తుంది అని ఆ టెక్స్ట్ బాక్స్లో పెడితే మనం నిజంగా చెప్పాలంటే 1, 2, 3 అలా 1000 వరకు అన్ని నెంబర్ని లెక్క పెట్టాల్సి ఉంటుంది. సో అంత టెస్టింగ్ మనం చేయలేం కాబట్టి ఇప్పుడు ఈ ఇన్పుట్ వాల్యూస్ని ఎంత చేయాలి, ఎన్ని కవర్ చేయాలి అనేది మనం ఈ వీటిలో చూస్తాం అనమాట. బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఏం చేస్తుందంటే బౌండరీ రేంజెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి టెస్ట్ కేసెస్ రాస్తారు. ఓకే, బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే బౌండరీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి, ఓకే, బౌండరీస్ మీద అంటే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ మీద కాన్సన్ట్రేట్ చేసి టెస్ట్ కేసెస్ రాయడాన్ని బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటారు. వేర్ రైటింగ్ టెస్ట్ కేసెస్ ఆన్ బౌండరీస్, రైటింగ్ టెస్ట్ కేసెస్ ఆన్ ద boundaries, writing test cases on the boundaries. Writing test cases on the boundaries of the given range, of the given acceptable range. Okay, given acceptable range, it cover both positive and negative testing. It cover both positive and negative test cases. It cover both positive and negative test cases. It covers both positive and negative test cases. ఇందులో మనం పాజిటివ్ నెగిటివ్ కూడా కవర్ చేస్తామండి ఈ లాజిక్లో. ఎలాగా అంటే హియర్ మనం బౌండరీస్ కదా, మినిమం వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ కామా మినిమం -1 వాల్యూ మినిమం +1 వాల్యూ, మినిమం +1 వాల్యూ, మ్యాక్సిమం -1 వాల్యూ
maximum plus 1 value we will consider. మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూని, మినిమంకి రైట్ సైడ్ వాల్యూని, మినిమంకి లెఫ్ట్ సైడ్ వాల్యూని, మాక్సిమంకి రైట్ సైడ్ వాల్యూని, మాక్సిమం లెఫ్ట్ సైడ్ వాల్యూని కూడా ఇందులో మనం కవర్ చేస్తాం అనమాట. అందుకని మనం ఏంటన్నాం, పాజిటివ్ నెగిటివ్ కూడా మనం ఇందులో కవర్ చేస్తాము. అది బౌండరీ వాల్యూ అనాలసిస్. ఓకే, దట్ ఈస్ బౌండరీ వాల్యూ అనాలసిస్. సో మనం బీవీఏలో మినిమము మ్యాక్సిమము కూడా చెక్ చేస్తాం. అంటే ఒక లెట్స్ అస్యూమ్ 1000 నుంచి 10,000 రేంజ్లో అన్ని నెంబర్ని చెక్ చేయాలి. 1000 నుంచి 10,000 రేంజ్లో అన్ని నెంబర్ని చెక్ చేసే బదులు నేను 1000ని 10,000ని చెక్ చేస్తాను పాజిటివ్గా. రెండు పాజిటివ్ వాల్యూస్ కదా, 1000 10,000 లో అంటే రెండు. నెగిటివ్లో ఏం చెక్ చేస్తానంటే 1000 - 1 అంటే 999 చెక్ చేస్తాను. ఒకవేళ అది వర్క్ చేసిందనుకో ఫెయిల్ అయినట్టే కదా, సో 999 చెక్ చేస్తాను. అలాగే 10,000కి 10,001 చెక్ చేస్తాను. ఇవి రెండు అవుట్ సైడ్లో ఉండే నెగిటివ్ వాల్యూస్. సో ఈ రెండు నెగిటివ్ టెస్ట్ కేసెస్ కూడా కవర్ చేస్తాను. పాజిటివ్గా నేను రేంజెస్ కూడా చెక్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటుందేమో అని ఇన్సైడ్ కూడా, అంటే మినిమంకి +1 1001 కూడా చెక్ చేస్తాను. అలాగే మ్యాక్సిమంకి -1 9,999 కూడా చెక్ చేస్తాను అనమాట. బౌండరీ వాల్యూ అనాలిసిస్లో మనం వాళ్ళు ఇచ్చిన బౌండరీస్కి, వాళ్ళు ఇచ్చిన రేంజ్కి, మినిమం బౌండరీకి లెఫ్ట్ అండ్ రైట్, మ్యాక్సిమం బౌండరీకి లెఫ్ట్ అండ్ రైట్ కూడా చెక్ చేస్తాం. సో ఇందులో మనకి ఎన్ని నెగిటివ్ టెస్ట్ కేసెస్ వస్తాయి? 2 వస్తాయి. అంటే 2 అవుట్ సైడ్స్లో ఉండేవి నెగిటివ్ టెస్ట్ కేసెస్, మిగిలిన 4 పాజిటివ్ టెస్ట్ కేసెస్ అవుతాయి అన్నమాట. సో ఇది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అందుకనే ఈసీపీ కన్నా కూడా బీవీఏకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. బీవీఏ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఓకే, ఇట్స్ వెరీ పవర్ఫుల్ టెస్టింగ్ టెక్నిక్ అనమాట. టోటల్ ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి బీవీఏ యూస్ చేస్తే? 6 టెస్ట్ కేసెస్ వస్తాయి. ఒక్క ఇన్పుట్ రేంజ్కి మనం 6 టెస్ట్ కేసెస్ రాస్తాం. అంటే ఒక్క ఫీల్డ్లో ఇన్పుట్ వాల్యూని టెస్ట్ చేయడానికి మనకి దాని రేంజ్ తెలిస్తే చాలు, మనం దానికి 6 టెస్ట్ కేసెస్ రాయొచ్చు. అది బీవీఏ. బీవీఏ రైటింగ్ ద టెస్ట్ కేసెస్ ఆన్ ద బౌండరీస్ ఆఫ్ ద గివెన్ యాక్సెప్టబుల్ రేంజ్. ఏం బౌండరీస్ చెక్ చేస్తాం? పాజిటివ్ నెగిటివ్ కూడా చెక్ చేస్తాం. పాజిటివ్ నెగిటివ్ ఎలా చెక్ చేస్తాం? ఫస్ట్ ఏమో పాజిటివ్ చెక్ చేస్తాం. పాజిటివ్ ఏంటి? మినిమము మ్యాక్సిమము పాజిటివ్ చెక్ చేస్తాం. తర్వాత నెగిటివ్ మినిమం -1, మినిమం -1, మ్యాక్సిమం +1, ఈ రెండు నెగిటివ్ టెస్ట్ కేసెస్. ఇంకొకటి మినిమం +1, మ్యాక్సిమం -1, ఈ రెండునేమో మళ్ళీ పాజిటివ్ టెస్ట్ కేసెస్. సో కొంచెం ఎలాబరేటెడ్గా రాద్దాం వీటిని మనం కొంచెం నీట్గా రాద్దాం. మినిమం మ్యాక్సిమం పాజిటివ్ టెస్ట్ కేసులు. ఓకే, పాజిటివ్ టెస్ట్ కేసెస్. తర్వాత మినిమం +1, మ్యాక్సిమం -1, ఇవి కూడా పాజిటివ్ టెస్ట్ కేసెస్. ఓకే, పాజిటివ్ టెస్ట్ కేసెస్. ఇప్పుడు నెగిటివ్ టెస్ట్ కేసెస్ ఏంటి? మినిమం -1, మ్యాక్సిమం +1, నెగిటివ్ టెస్ట్ కేసెస్. నెగిటివ్ టెస్ట్ కేసెస్. ఓకే, టోటల్ టెస్ట్ కేసెస్ ఎన్ని? టోటల్ we get 6 test cases to give the full BVA coverage. To give full BVA, we'll get 6 test cases. We will get 6 test cases to give full BVA. Full BVA అంటే 6 test cases రాయాలి. పార్షియల్ BVA అంటే ఎలాగో 2 పాజిటివ్ చేసాం కాబట్టి 2 నెగిటివ్ చేస్తే చాలు, మిగిలిన మినిమం +1 మ్యాక్సిమం -1 చేయకపోయినా పర్లేదు అనుకుంటే అది పార్షియల్ బీవీఏ అవుతుంది. సో రెండిట్లకి ఏముంది, మనం ఫుల్ బీవీఏనే చేద్దాం ఇప్పుడు. ఓకే, ఫుల్ బీవీఏలో ఏమేమి ఉంటాయి? మినిమం మ్యాక్సిమం, మినిమం +1 మ్యాక్సిమం -1, మినిమం -1 మ్యాక్సిమం +1, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇందులో నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా మనం కవర్ చేస్తున్నాం. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి టెక్స్ట్ బాక్స్, దేర్ వాజ్ ఏ ఫీల్డ్. ఏ ఫీల్డ్ ఉంది? అమౌంట్ అనే ఫీల్డ్ ఉందన్నమాట. ఈ బ్యాంక్ అమౌంట్ అనే ఫీల్డ్లో వాళ్ళు 500 నుంచి 25,000 వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారంట. ఓకే, సో కండిషన్ అనమాట. అమౌంట్ యాక్సెప్టబుల్ ఓన్లీ amount acceptable only
500 to let's assume 15,000 అనుకుందాం. 500 to 25,000. ఓకే, సో దీనికి మనకి ఇప్పుడు బీబీఏ ఏమేంటి అవుతాయి? ఫస్ట్ మనం అనుకున్నట్టు 500 25,000 ఇవి డెఫినెట్గా పాజిటివ్ టెస్ట్ కేసులే. తర్వాత ఏంటి, 500కి +1, 25,000కి -1, ఇది కూడా పాజిటివ్ టెస్ట్ కేసెసే. సో 501, 2500కి ఒకటి తక్కువ కాబట్టి ఎంత అవుతుంది? 24,999. ఇప్పుడు నెగిటివ్ టెస్ట్ కేసెస్ కూడా కవర్ చేయాలి కదా. 499, 2501 అంటే 25,001. మీరు 499 ఇస్తే నో అని ఆన్సర్ చూపించాలి, రాంగ్ అని. 25,001 ఇచ్చినా కూడా నో అనే చూపించాలి. ఎందుకంటే అవి రెండు బయటవి, లోపల రేంజ్లో లేవు కాబట్టి ఆ రెండు తప్పు. కరెక్ట్ అయినవి ఏంటి? మీరు 500 ఇవ్వండి, 25,000 ఇవ్వండి, లేకపోతే ఈ లోపు మధ్యలో ఇంకేమైనా ఇవ్వండి, అవైతేనే కరెక్ట్ అని చెప్తుంది అనమాట. ఇది బౌండరీ వాల్యూ అనాలిసిస్. నెక్స్ట్ వన్ ఈసీపీ. ఈ ఈసీపీ ఏం చేస్తుందంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ని క్లాసెస్ లాగా డివైడ్ చేస్తుంది. ఓకే, ఇన్పుట్ కండిషన్స్ని ఇట్ డివైడ్స్ ఇంటూ క్లాసెస్ అన్నమాట. ఓకే, ఈసీపీ divides the input values into valid and invalid classes, as per the conditions. ఇప్పుడు ఇన్పుట్ వాల్యూస్ని ఇదేం చేస్తుందంటే, మీరు కండిషన్స్ తోటి ఏమైనా ఇన్పుట్ వాల్యూస్ ఇస్తే మేము వాటిని ఒక పర్టికులర్ క్లాసెస్ కింద డివైడ్ చేసి టెస్ట్ చేస్తాము అని చెప్తుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. అది మళ్ళీ ఇక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ అండి. అంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్ వచ్చి పాజిటివ్ టెస్ట్ కేసెస్, ఇన్వాలిడ్ వచ్చి నెగిటివ్ టెస్ట్ కేసెస్. వీటిని కూడా మనం బాగానే చెక్ చేస్తాం. సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తుందో, అమౌంట్ యాక్సెప్టబుల్ ఓన్లీ 500 to 25,000 for new customer. Okay, for new customer. Okay, 500 to 1 lakh for existing customer. For existing customer అంటే ఎవరు? who completed 48 hours అనుకోండి. ఓకే, who completed 48 hours of registration అయిపోయిన 48 hours తర్వాత అయితే మేము 500 నుంచి 1 lakh వరకు యాక్సెప్ట్ చేస్తాము. బిఫోర్ అయితే 500 నుంచి 25,000 వరకునే యాక్సెప్ట్ చేస్తారంట. ఓకేనా? సో ఇప్పుడు మనకి కండిషన్స్ ఉన్నాయి కదా ఇన్పుట్ వాల్యూస్కి, మనం దీన్ని డివైడ్ చేస్తాం క్లాసెస్ కింద. ఎలా డివైడ్ చేస్తామంటే 500 to 25,000 వ్యాలిడ్ క్లాస్ కదా, అంటే ఎవరైనా చేసుకోవచ్చు కదా, కొత్త పాత ఏం లేదు కదా. సో వెయిట్, మనం దీన్ని ఫస్ట్ కండిషన్ ఏంటంటే 0 to 500 అసలు వ్యాలిడేనా? ఎవరైనా 0 to 499 తీసుకుంటారు? అసలు తీసుకోదు. సో ఇన్వాలిడ్ క్లాస్ అన్నమాట. ఇది ఇన్వాలిడ్ క్లాస్. 500 నుంచి 25,000 దాకా వ్యాలిడ్ క్లాస్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు, న్యూ కస్టమర్ అయినా ఓల్డ్ కస్టమర్ అయినా. ఇప్పుడు 25,001 నుంచి టు 1 lakh valid only for old customers. ఓకే, మళ్ళీ 25,001 to 1 lakh invalid for new customers. ఇంకా ఏంటి రాస్తాము? 1 lakh పైన, అబవ్ 1 lakh అందరికి ఇన్వాలిడే. అబవ్ 1 lakh అసలు ఛాన్సే లేదంట. ఓకే, ఇన్వాలిడ్. సో నాకు ఇప్పుడు ఎన్ని వ్యాలిడ్ క్లాసెస్ వచ్చినాయి? 2 వ్యాలిడ్ క్లాసెస్ వచ్చాయి, మిగిలినవన్నీ ఇన్వాలిడ్ క్లాసెస్ వచ్చాయి. సో దీని ప్రకారం నేను టెస్ట్ కేసెస్ రాసుకుంటాను అనమాట. ఎలా రాస్తాము అంటే
ఈ క్లాస్ రేంజ్లో ఏమైనా తీసుకోవచ్చు. ఈ బౌండరీస్ ఏం కాదు కాబట్టి ఏమైనా తీసుకోవచ్చు. నాకు 65 తీసుకుంటాను, 255 తీసుకుంటాను, లేకపోతే 400 499 తీసుకుంటాను, ఏమైనా తీసుకోవచ్చు. ఎనీ 2-3 వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది. ఈచ్ క్లాస్ నుంచి ఒక 2-3 వాల్యూస్ తీసుకుని టెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, we consider 2 or 3 values from each class for testing. Okay, test data will be prepared. Test data is prepared by choosing 2 or 3 values from each class. 2 or 3 values from each class. By choosing 2 or 3 values from each class. Okay, by choosing 2 or 3 values from each class. ఇది ఈసీపీ అనమాట. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. బీవీఏలో అయితే బౌండరీస్ని చెక్ చేస్తాము, ఈసీపీలో అయితే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ కండిషన్స్ని బేస్ చేసుకుని మనం వాటిని క్లాసెస్ కింద డివైడ్ చేసుకుంటాం. సరే, ఈసీపీ చేసిన వాటికి కూడా మనం బీవీఏ చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి 2500 ఉంది. ఇప్పుడు 2500 నుంచి 1 lakh అంటే మనం దీనికి కూడా మనం బీవీఏ అప్లై చేయొచ్చు కదా. ఎందుకంటే బీవీఏ చాలా పవర్ఫుల్ అనమాట. ఈసీపీ కన్నా బీవీఏ చాలా పవర్ఫుల్. ఎందుకంటే బౌండరీస్ని అటు ఇటు కూడా ప్రాపర్గా చెక్ చేస్తుంది కాబట్టి బీవీఏనే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఈసీపీ కన్నా కూడా. ఓకే, ఈ రెండు కూడా మనం ఎక్కువగా యూజ్ చేసే సినారియోస్. దీని తర్వాత మనకున్న నెక్స్ట్ వన్ ఏంటి, డెసిషన్ టేబుల్. ఈ డెసిషన్ టేబుల్ ఏంటి, దీని సంగతి ఏంటో చూద్దాం. ఓకే, డెసిషన్ టేబుల్ అంటే ట్రూ ఫాల్స్ కండిషన్స్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోవడం అనమాట. ట్రూ ఫాల్స్ కండిషన్స్ని బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకోవడం. డిపెండ్స్ అపాన్ ద గివెన్ ఇన్పుట్ వాల్యూ ట్రూ అండ్ ఫాల్స్, ద రిజల్ట్ విల్ బి డిపెండెంట్. బేస్డ్ అపాన్ ద ట్రూ అండ్ ఫాల్స్ ఆఫ్ ద ఇన్పుట్ వాల్యూ ద రిజల్ట్ విల్ బి డిపెండెంట్. దాన్ని మనం డిసిషన్ టేబుల్లో చెక్ చేస్తాం. ఈ డిసిషన్ టేబుల్లో మనం ప్రతి వాల్యూకి ట్రూ ఫాల్స్ ఇచ్చుకుంటూ కొన్ని కాంబినేషన్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, combining the different input values and verifying the output with the decision of true false, with giving the decisions of true and false. By combining different input values, with true and false, with valid and invalid data, or true false values or invalid data, we create a decision table. Okay, so we have, for each field we have the two options, true or false. ఒక ఫీల్డ్లో వాల్యూ అయితే రైట్ అవుతుంది, లేకపోతే రాంగ్ అవుతుంది. అంతేకాని వేరే ఆప్షన్ ఏమి ఉండదు కదా. నువ్వు రైట్ వాల్యూ ఇచ్చావా, రాంగ్ వాల్యూ ఇచ్చావా, రెండే ఆప్షన్స్, ట్రూ ఆ ఫాల్సా. ఓకే, ఫర్ ఈచ్ ఫీల్డ్ హ్యాస్ two options, either true or false. Only two options, either true or false. So how to write the ఎలా క్రియేట్ చేస్తాం డెసిషన్ టేబుల్. ఓకే, మనము ఒకసారి ఎక్సెల్ షీట్కి వెళ్దాం. ఈ డెసిషన్ టేబుల్ని చూడడానికి ఒకసారి ఎక్సెల్ షీట్కి వెళ్తే ఎక్సెల్ షీట్లో క్రియేట్ చేద్దాం. లెట్స్ సీ. సో నాకు ఇందాక మనం చదువుకున్నట్టు యూజర్ నేమ్ పాస్వర్డ్, ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి యూజర్ నేమ్ పాస్వర్డ్కి? యూజర్ నేమ్ ఒక ఫీల్డ్ ఉంది, పాస్వర్డ్ ఒక ఫీల్డ్ ఉంది. సో ఎన్ని టెస్ట్ కేసులు వచ్చే ఛాన్స్ ఉంది? ఫస్ట్ రెండు కూడా నేను వ్యాలిడ్ డేటా ఇచ్చాను. రెండు కూడా మీకు కనిపిస్తుందా, లేకపోతే మనం సైజుని పెంచుదాం. ఓకే,
ఒక నిమిషం సైజ్ పెంచుదాం. రైట్, కంట్రోల్ ఏ. ఓకే, ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా. సో ఓకే, సో మనం యూజర్ నేమ్ ట్రూ ఇచ్చాం, పాస్వర్డ్ కూడా ట్రూ ఇచ్చాం. అప్పుడు మనకు రిజల్ట్ ఏమవుతుంది? మీకు చిన్నప్పుడు 9th క్లాస్ అలా చదివినప్పుడు డెసిషన్ టేబుల్ చూసే ఉంటారు. 9th క్లాస్ 8th క్లాస్లో డెసిషన్ టేబుల్స్ ఉంటాయి. ఓకే, చాలా ఈజీగా 4 మార్క్స్ వచ్చేస్తుంది ఆ క్వశ్చన్కి. సో ట్రూ ఇచ్చామంటే దాని వాల్యూ ఆల్వేస్ వ్యాలిడ్ అనమాట, సక్సెస్. ఓకే, ట్రూ అయితే పాస్ అనొద్దు, మనం ఏమవుతామంటే సక్సెస్, లాగిన్ సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఒకటి ట్రూ ఇచ్చావు, తర్వాత ఒకటి వ్యాలిడ్ ఇచ్చాము కానీ ఇంకొకటి ఇన్వాలిడ్ ఇచ్చాం, అప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ఒకటి ఎర్రర్ అయి రాంగ్ ఇన్వాలిడ్ ఇచ్చాము, పాస్వర్డ్ వ్యాలిడ్ ఇచ్చాం, మళ్ళీ ఎర్రరే వస్తుంది. రెండు ఫెయిల్ ఇచ్చాం, అప్పుడు ఎర్రరే వస్తుంది. సో మనం చదువుకున్న దాని ప్రకారం ఏంటి అంటే రెండు ట్రూ అయితేనే అది ట్రూ అవుతుంది, ఇంకే ఏదైనా కూడా అది ఫాల్సే అవుతుంది. ఇది డిసిషన్ టేబుల్ చెప్పే కాన్సెప్ట్. మనం మ్యాథమెటిక్స్ 9th క్లాస్ బుక్ 8th క్లాస్ బుక్ చూస్తే మీకు డిసిషన్ టేబుల్ అర్థమైపోతుంది. ఓకే, సరే బాగానే ఉంది. ఇంత ఈజీగా ఉన్నప్పుడు టెక్నిక్ ఎందుకు, మనం డైరెక్ట్గా రాసేయచ్చు కదా. రెండిట్లకి బాగానే ఉంది, కానీ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అవి రాసినప్పుడు మనకి అందులో ఒక 4-5 మ్యాండిటరీ ఫీల్డ్స్ వస్తాయి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈజీగా రాసేసాం. కౌంట్ 4 టెస్ట్ కేసెస్ వచ్చినాయి, ఈజీగా అర్థమైపోయింది. ఇప్పుడు 3 ఉంటే ఎన్ని వస్తాయండి? 3 ఉంటే ఎన్ని వస్తాయి? 4 ఉంటే ఎన్ని వస్తాయి? 3 ఉంటే 6, 4 ఉంటే 8 వస్తాయా? కాదు. 3 ఉంటే 8 టెస్ట్ కేసు వస్తాయి, 4 ఉంటే 16 టెస్ట్ కేసు వస్తాయి, 5 ఉంటే 32 టెస్ట్ కేసు వస్తాయి. ఎలాగా అంటే మనకి ప్రతి ఫీల్డ్కి ట్రూ అండ్ ఫాల్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. పవర్ ఎన్ని ఫీల్డ్స్ ఉంటే అన్ని ఫీల్డ్స్ అండి, అంటే 2 పవర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనమాట. అన్ని టెస్ట్ కేసు వస్తాయి. అప్పుడు అన్ని టెస్ట్ కేసుని ఎలా రాయాలి? మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా ఇన్ని మ్యాపింగ్స్ చేయాలంటే. సో డెసిషన్ టేబుల్ బుక్ ఓపెన్ చేయండి, చదువుకోండి. అది కూడా ఇప్పుడు చెప్పడం కష్టం కాబట్టి సింపుల్గా మాత్రం ఒకటి చెప్తాను. మీకు 8 టెస్ట్ కేసెస్ రాయమంటే, అంటే 3 ఫీల్డ్స్ ఉంటే మనకి 8 టెస్ట్ కేసెస్ వస్తాయి కాబట్టి 8 టెస్ట్ కేసెస్ ఎలా రాస్తామంటే, లెట్స్ అస్యూమ్ యూజర్ నేమ్ ఒక ఫీల్డ్ ఉంది, తర్వాత పాస్వర్డ్ అని ఇంకొక ఫీల్డ్ ఉంది, తర్వాత ఈమెయిల్ అని ఒక ఫీల్డ్ ఉంది. లెట్స్ డూ దిస్ లైక్ దిస్. ఓకే, ఈమెయిల్ అని ఒక ఫీల్డ్ ఉందండి, పాస్వర్డ్ అని ఇంకొక ఫీల్డ్ ఉంది. ఇప్పుడు మనం ఈ 3 ఫీల్డ్స్కి రాయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ఎలా స్టార్ట్ చేయాలంటే 3 అనేసరికి డెఫినెట్గా మనకి 8 టెస్ట్ కేసు వస్తాయి. దాని ఫార్ములా ఏంటంటే 2 పవర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనమాట. 2 పవర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. 2 పవర్ 3 మనకు తెలిసిందే, 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఓకే, 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 8 అనమాట. 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 8. సో యూజర్ నేమ్ దీనికి 8 టెస్ట్ కేసెస్ మనం వెతికేసుకుని కంగారు పడిపోయి కాంబినేషన్స్ క్రియేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో ఈజీగా ఎలా రాయాలంటే 8కి కాబట్టి మనం 4 T's 4 ఫాల్స్లో వస్తాయండి ఫస్ట్ లైన్లో. సెకండ్ లైన్లోకి వచ్చేసరికి 2 T's 2 ఫాల్స్, మళ్ళీ ట్రూ ఫాల్స్. థర్డ్ లైన్కి వచ్చేసరికి ఒక్క ట్రూ ఒక్క ఫాల్స్, ఒక్క ట్రూ ఒక్క ఫాల్స్, ఒక్క ట్రూ ఒక్క ఫాల్స్, ఒక్క ట్రూ ఒక్క ఫాల్స్, అంతే. సో మనం ఫస్ట్ టెస్ట్ కేసు ఏంటి మనకి ఇప్పుడు వ్యాలిడ్ యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. సెకండ్ టెస్ట్ కేసు ఏంటి వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ ఈమెయిల్ బట్ ఇన్వాలిడ్ పాస్వర్డ్. థర్డ్ టెస్ట్ కేసు ఏంటి వ్యాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ ఈమెయిల్, వ్యాలిడ్ పాస్వర్డ్. ఫోర్త్ టెస్ట్ కేసు ఏంటి వ్యాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ ఈమెయిల్, అలా మీరు టెస్ట్ కేసులు రాయాలి. టోటల్ 8 టెస్ట్ కేసు వస్తాయి. ఇందులో ఎప్పుడు కూడా ఆల్ ట్రూ అయితేనే ట్రూ కాబట్టి ఇది ఒక్కటే సక్సెస్, మిగిలిన అన్ని ఫెయిల్యూర్స్. ఈ మిగిలినన్నిటికీ ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ఓకే, అన్నిటికి ఎక్సెప్టెడ్ రిజల్ట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎర్రర్ మెసేజ్. ఓకే, మీకు అర్థమైంది అయితే ఇది. సో మనం ట్రూ ఫాల్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఈజ్ ఈక్వల్స్ టు
నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఈక్వల్ టు 2. ఈ 2 ఏంటి అంటే ట్రూ అండ్ ఫాల్స్ అనమాట. 2 పవర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. సో 2 పవర్ 2, 4, if 3 fields 8. ఓకే, సో ఇది మన డిసిషన్ టేబుల్ టెక్నిక్ అండి. డిసిషన్ టేబుల్ టెక్నిక్ అంటే ఒక టేబుల్ ఫార్మాట్ చేసుకొని అందులో ట్రూ ఫాల్స్ వాల్యూస్ ఇచ్చుకుంటూ ఎన్ని వస్తాయో క్లియర్గా రాసుకొని దాని ప్రకారం అంటే సినారియోస్ ప్రిపేర్ చేస్తాము, దాని ప్రకారం టెస్ట్ కేసెస్ని రాసేసుకుంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్టేట్ ట్రాన్సిషన్ టెక్నిక్. స్టేట్ ట్రాన్సిషన్ టెక్నిక్ ఇది ఏంటి అంటే చేంజింగ్ ద స్టేట్ ఆఫ్ ద అప్లికేషన్ according to the given inputs. Changing the state of the application according to the given input. Changing the state of the application according to the given input. సో ఏంటిది? ఇది మీకు బాగా తెలిసిందనండి. ఏంటో తెలుసా? ఓటీపీ ఎంటర్ చేయమన్నప్పుడు ఫస్ట్ 3 times రాంగ్ ఎంటర్ చేస్తే 4వసారి బాబు 24 గంటల తర్వాత రా అని ఒక మెసేజ్ పెడుతుంది అనమాట. లేకపోతే దగ్గరగా ఉన్న వెళ్ళి మీ బ్యాంక్ని కలువు అని చెప్పి ఒక మెసేజ్ పెడుతుంది కదా, అదే. మరి ముందు 3 సార్లు చాలా ఒబీడియంట్గా ట్రై నెక్స్ట్ టైం అంటది, కానీ 3వసారి ఏమంటది? ఇట్ ఈస్ క్లోజ్డ్, ఇంకా చాలు వెళ్ళిపో అంటది అనమాట. దాన్ని స్టేట్ ట్రాన్సిషన్ అంటారు. మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని బట్టి దాని స్టేట్ని మార్చుకుంటుంది, దాన్ని స్టేట్ ట్రాన్సిషన్ టెక్నిక్ అంటారు అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇలాంటి ఓటీపీలు కానీ 3 chances ఉంటాయి చూడండి మనకి, ఎస్పెషల్లీ బ్యాంక్ అకౌంట్స్, ఫైనాన్షియల్ ఎక్కడైతే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనం ఈ స్టేట్ ట్రాన్సిషన్ మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ స్టేట్ ట్రాన్సిషన్ అప్పుడు మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే 3 times అంటే ఫస్ట్ టైం వ్యాలిడ్ ఇచ్చాము, ఓకే పాస్ అయింది, లాగౌట్ అయిపోయి సెకండ్ టైం మళ్ళీ వ్యాలిడ్ ఇస్తాము, వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఇస్తాం. అలా ఫస్ట్ స్టేట్ 1 చూడండి, S1 ఏంటి? వ్యాలిడ్ ఇచ్చాం, సో పాస్. మళ్ళీ ఏం చేస్తామంటే సెకండ్ టెస్ట్ కేసు రాస్తాం. సెకండ్ టెస్ట్ కేసు ఏంటి? S1. మళ్ళీ S1 ఏమి ఇస్తామంటే ఇన్వాలిడ్ ఇస్తాం. ఇన్వాలిడ్ ఇస్తే అప్పుడు అదేమంటుంది? ట్రై విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్, ట్రై విత్ వ్యాలిడ్ అంటుంది, ట్రై విత్ వ్యాలిడ్ అని అంటుంది. సో మనకి అంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చింది కదా, సెకండ్ ఛాన్స్లో వ్యాలిడ్ పెట్టేసాము. వ్యాలిడ్ పెడితే ఏమవుతుంది? పాస్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ టెస్ట్ కేస్ ఏంటి? 2 times కూడా ఇన్వాలిడే. S1 ఇన్వాలిడ్, S2 ఇన్వాలిడ్. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? థర్డ్ ఛాన్స్ ఇస్తుంది కదా, థర్డ్ ఛాన్స్ ఏమవుతుంది? వ్యాలిడ్ చేసాం, సో పాస్ చేసేసింది. ఇప్పుడు కూడా మనం అలాగే అనుకుని ఈసారి ఏం చేశానంటే S1 ఇన్వాలిడ్ ఇచ్చాను, S2 కూడా ఇన్వాలిడ్ ఇచ్చాను, S3 కూడా ఇన్వాలిడ్ ఇచ్చాను. ఇప్పుడు ఏమంటుంది? పో అంటుంది. ఇప్పుడు ఏమంటుంది? ఓకే, ఎర్రర్ మెసేజ్, ఛాన్సెస్ కంప్లీటెడ్ అని ఒక ఎర్రర్ మెసేజ్ ఇచ్చేస్తుంది అనమాట. సో దానికి అందంగా ఏ డెఫినేషన్ ఇచ్చుకుంటే ఆ డెఫినేషన్ ఉంటుంది, అది చెప్తుంది. ఓకే, అకార్డింగ్ టు ద అప్లికేషన్. ఇజ్ ఇట్ క్లియర్? దీన్ని స్టేట్ ట్రాన్సిషన్ టెక్నిక్ అంటే టోటల్గా ఎన్ని ఛాన్సెస్ ఉంటే దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది స్టేట్ ట్రాన్సిషన్ టెక్నిక్ గురించి అయిపోయింది. ఇంకా లాస్ట్గా ఇంకా ఒక్కటి ఉంది, అదేంటి అంటే ఎర్రర్ గెస్సింగ్. అంటే ఏం లేదు, మన ఎక్స్పీరియన్స్తో మనం ఎర్రర్స్ని గెస్ చేయడం అనమాట. సింపుల్గా ఎర్రర్స్ని ఎలా గెస్ చేస్తాము, మన ఎక్స్పీరియన్స్తో ఎలా గెస్ చేస్తామంటే చేస్తామండి, మనకు అలవాటు అది. ఓకే, అన్నీ బాగుంటేనే మనం బోల్డ్ మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం మనుషుల్లో, ఇంకా ఎర్రర్స్ అనేది ఎందుకు ఫైండ్ అవుట్ చేయం? దాన్నే ఎర్రర్ గెస్సింగ్ అంటారు. ఓకే, ఎర్రర్ గెస్సింగ్ అంటే ఐడెంటిఫైయింగ్ ద guessing the errors and writing test cases for them with our experience, and writing test cases for that scenarios with testers experience. ఈ టెస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి సింపుల్గా చెప్పాలంటే లీప్ ఇయర్లోనే 365 days ఉంటాయి.
నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉండవు. ఓకే, ఆగస్ట్కి 31 డేస్ ఉంటాయి, రైట్. అలాగే ఇప్పుడు జూన్కి 30 డేసే ఉంటాయి. జూన్ ఇచ్చి 31 డేస్ ఇవ్వడం అది రాంగ్. ఫిబ్రవరిలో 29 ఇచ్చి లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ ఇస్తే రాంగ్. డేట్ ఆఫ్ బర్త్ ఫ్యూచర్ డేట్ ఇస్తే రాంగ్. ఇవన్నిటికి మనకు బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఇవన్నీ అక్కర్లా. సింపుల్ కామన్ సెన్స్ కదా. ఫ్యూచర్ డేట్ ఎవరు కూడా లాస్ట్ డేట్ ఇవ్వరు. ఓకే, ఆర్డర్ డెలివరీ డేట్ ఎవరు కూడా పాస్ట్ డేట్ ఇవ్వరు. పాస్ట్ డేట్లో ఆర్డర్ డెలివరీ ఉండదు. ఫ్యూచర్ డేట్లో పుట్టే వాళ్ళ డేట్స్ ఆల్రెడీ మనం ఇవ్వలేము. సో ఈ రెండు కూడా రాంగే కాబట్టి సో ఇలా కొన్ని కామన్ సెన్స్తో పనిచేయాలి అంతే. వాటికి కావాల్సిన టెస్ట్ కేసెస్ రాసేదాన్ని ఎర్రర్ గెస్సింగ్ అంటారు. ఇవి మన టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్. టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ ఏమేంటండి? బౌండరీ వాల్యూ అనాలిసిస్, ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషనింగ్, డెసిషన్ టేబుల్ టెక్నిక్, స్టేట్ ట్రాన్సిషన్ టేబుల్ టెక్నిక్ అండ్ ఇంకొకటి ఏంటి? ఎర్రర్ గెస్సింగ్. దీస్ 5 ఆర్ ద టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. వీటితో టెస్ట్ కేసు రాయడం కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ వీటి మీద అడుగుతారు. టేక్ కేర్, సీ యూ.